హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కులినరీ. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి వెజ్ పులావ్. ఈ వెజ్ పులావ్ని కుక్కర్లో చేసుకున్నా సరే పొడిలాడుతూ రావాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ వెజ్ పులావ్ తయారు చేయడానికి నేను ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 కప్ వరకు బాస్మతి రైస్ని తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకుంటున్నాను. ఇలా వాష్ చేసుకొని పెట్టుకున్న రైస్లో వాటర్ వేసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఈ వెజ్ పులావ్ని నేను ఎలక్ట్రికల్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు కుక్కర్ ఆన్ చేసుకొని కొంచెం వేడైన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని నెయ్యి మొత్తం బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 యాలకులు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న బంగాళదుంపను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, అలాగే స్వీట్ కార్న్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 కప్పు వరకు పాలకూరను వేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే స్కిప్ చేసి అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టమాటా మొత్తం బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాను కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని నీళ్ళన్నీ వంపేసి రైస్ మొత్తం ఇందులో వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి 2.5 గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఎలక్ట్రికల్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి రైస్ మొత్తం బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అదే నార్మల్ కుక్కర్ అయితే 2 విజిల్లు వస్తే సరిపోతుంది. చూడండి, పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. ఇది లంచ్ బాక్స్లోకి క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.